విశ్వాసం అనేది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం. మనందరం విశ్వాసం గురించి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు విన్నాం. ప్రతి సేవకుడు ప్రతిరోజు దేవుని నమ్మాలని బోధిస్తూనే ఉంటారు. అయితే విశ్వాసం వల్ల చాలా ప్రతిఫలాలు ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, మనకు తెలియనివి కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు నాకు తెలుసు అనే ఆలోచన ఎప్పుడు చేయకూడదు. అంటే తెలిసిన అంశాన్ని మనం నేర్చుకుంటున్నప్పటికీ కూడా తెలియని అంశాలు తెలిసిన అంశాల్లోనే చాలా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం 100 సార్లు ఏదైనా సరే చాప్టర్స్ మారిపోవు. ఒకే చాప్టర్ ఉంటుంది, ఒకటే చరిత్ర ఉంటుంది. అన్నీ కూడా రాయబడినవి మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ కూడా చదువుతున్న కొద్దీ దానిలో నూతనమైన ప్రత్యక్షతలు వస్తాయి. కారణం ఏంటంటే వాక్యములో ఉన్న గొప్పతనం అది. వాక్యము సందర్భానుసారంగా మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అలాగే విశ్వాసం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, ఖచ్చితంగా విశ్వాసం అనేది లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా బ్రతకలేం. నేను మ్యాక్సిమం చాలా మంది క్రైస్తవులను చూశాను. మందిరానికి వస్తారు, దేవుని నమ్మాము అనుకుంటారు, కానీ నమ్మరు. దేవుని నమ్మాను అనుకున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఏ పరిస్థితి ఎదురొచ్చినా, ఆఖరికి చావుని ఎదురున్నా సరే వాక్యం ఏది చేస్తే అదే నమ్ముతాం. వాక్యం ఒక పక్కన ఉంటుంది, మన జీవిత విధానాలు ఒక పక్కన ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం నిజంగా దేవుడిని నమ్మినట్టు కాదు. దేవుడిని నమ్మామంటే అర్థం ఏంటంటే, పరిస్థితులు ఏవైనా సరే ఆయన ఒకటి చెప్పాడంటే అది చేస్తాడనే కన్ఫర్మేషన్ ఉండాలి మనకి. కానీ చాలాసార్లు మనకి పరిస్థితులు అనేవి వ్యతిరేకంగా కనపడినప్పుడు లోపల దడ ఆయాసం వచ్చేస్తుంటుంది. కారణం ఏంటంటే అవిశ్వాసం. అంటే నమ్మామని నువ్వు అనుకుంటే సరిపోదు. ఇంకో విషయం చెప్పనా, భక్తి జీవితం కానీ లోకపరంగా మనిషి యొక్క మనస్తత్వం కానీ ఎలా ఉంటుందంటే, కొద్దిగా చేంజెస్ రాగానే నాకు వచ్చేసింది అనే ఫీలింగ్ వస్తుంది మనిషికి. ఇప్పుడు అంతే కదా, ఏదైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఒకప్పుడు అసలు ఏమీ రాదనుకోండి, ఒక 10% మీరు నేర్చుకున్నారు అనుకో, మీకు ఏమనిపించింది? నాకు వచ్చింది, నాకు తెలిసింది అనిపిస్తుందా? తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుందా? మరి మీరు మంచోళ్ళు కాబట్టి మీకు అలా ఉండిద్దేమో కానీ, స్టార్టింగ్ స్టేజ్లో నాకైతే 4 మొక్కల ప్రసంగం చేయడం రాగానే నాకంతా వచ్చేసిందనే ఫీలింగ్ వచ్చింది. నాకే కాదు, 100 మందికి అదే ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఆటోమేటిక్గా పరిస్థితులు ఎదురవుతాయి, సందర్భాలు ఎదురవుతాయి కదా, అప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు మనం నేర్చుకోలేదు అనుకునే మనస్తత్వం మనలో ఉంటే ఏం చేస్తాం? నేర్చుకుంటాం. అదే నేర్చుకున్నాను అనుకుంటే ఏం చేస్తాం? నేర్చుకోం. ఇలాగే నమ్ముతున్నాము అనుకోవడం, నమ్మటం రెండు ఒకటి కాదు. నువ్వు దేవుని కొద్దిగా చిన్న చిన్న వాటిలో నమ్ముతున్నావు, కానీ అన్ని విషయాల్లో నమ్ముతున్నావా? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత అంటే, కొంతమందికి నమ్మకం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న వాటి మీదే ఉంటుంది. అంటే దేవుడు అంటే ఏంటంటే, ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, లేదా ఒక 10,000 అప్పు తీర్చగలిగిన సమర్థుడు అనే ఫిక్స్డ్ విశ్వాసం పెట్టుకుంటారు కొంతమంది. మీకు ఇంకో విషయం చెప్పనా, దేవుడు ప్రవహించుచున్న నదిలా అంటాడు. ఒకసారి చెప్పాను ఆల్రెడీ ఎగ్జాంపుల్. అంటే ఒక నది ప్రవహిస్తుంటే ఆ నదిలో నుంచి ఆ నదీ ప్రవాహం మీ ఇంటి వైపుకు మళ్లించుకోవడానికి అనేకమైన దారులు ఉంటాయి. ఆ దారిలో ఒక దారి ఏంటంటే, ఇప్పుడు నేను వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉంటాం. తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడన్నా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పక్కన జలపాతాలు ఉంటాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా ఇటు వెళితే అక్కడ జలపాతాలు ఉంటే, జలపాతాలు ఉన్న ఏరియాలో ఏం చేస్తారంటే, ఆ జలపాతాల్లో పైపులు పెడతారు. జలపాతాల్లో ఇట్లా నీళ్లు ఉంటాయి, బాగుంటాయి. ఆ పైపులు పెడితే ఏమైందంటే, ఆ పైపు నుంచి వాటర్ వాడుకోవడానికి కిందకు వస్తాయి. ట్యాంకుల్లో పెడతారు, ట్యాంకులు నిండుతాయి. ఆ పెట్టే పైపు ఎంత అంటే అంగుళం 2 అంగుళాలు. ఇప్పుడు అదే జలపాతంలో 4 అంగుళాల పైపు పెడితే అరంగుళం వాటర్ వస్తాయా, 4 అంగుళాలు వస్తాయా? ఎందుకు వస్తాయి? దేవుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నాడు. దేవుళ్ళలో చంచలత్వం లేదు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన చంచలుడు కాదు, ఆయనలో గమనాగమనం లేదు ఏ ఛాయనో. అంటే ఆయనలో మార్పు లేదు. చాలా మందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే, దేవుడు అప్పుడు చేసాడు కానీ ఇప్పుడు చేస్తాడా? దేవుడు అప్పుడు అలా చేసాడుగా నాకు చేస్తాడా? ఏ దేవుడికి ఏమన్నా బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయిందా? చాలా మంది చూస్తే నాకు నవ్వు వస్తుంది. అప్పుడు దేవుడికి బ్యాటరీ ఫుల్గా ఉంది, ఇప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోయినట్టు మాట్లాడతారు. మన దేవుడు ఎవరంటే ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటి తెలుసా? ఆది అంతమై ఉన్నవాడు. ఆదిలో ఆయన ఏ శక్తి ఏ కార్యములు కలిగి ఉన్నాడో
నేటికి కూడా అదే శక్తిని కలిగి సజీవంగా ఉన్న దేవుడు మన దేవుడు. లోకంలో ఉన్న వ్యక్తులు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే నీ దేవుడు సజీవుడు కాబట్టి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడా? సమాధిని గెలిచి తిరిగి లేచినోడా లేదా సమాధిలో ఉన్నవాడా? మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధిలో ఉన్నవాడు కాదు, సజీవుడై తిరిగి లేచిన దేవుడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తుంటే, సృష్టికర్తను మనం ఆరాధిస్తుంటే మనలో ఎన్నోసార్లు అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. కారణం ఏంటంటే చుట్టూ పరిస్థితిని చూడటం. నేనైతే ఒకటే చేస్తా, ఎప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితిని ఎప్పుడు చూడను. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులకి దేవుని మాటకి ఎప్పుడు సంబంధం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు యోసేపుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ అన్నదమ్ములు నీకు మొక్కుతారు అని వాగ్దానం ఇచ్చాడు. కానీ యోసేపు పరిస్థితి ఏంటి చెప్పండి? యోసేపు అన్నదమ్ములు యోసేపును మొక్కారా? అన్ని గుంట్లో పడేశారు, అమ్మేశారు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానానికి రివర్స్ గా ఉందా, వాగ్దానానికి సపోర్ట్ గా ఉందా? పరిస్థితులు ఎప్పుడు కూడా దేవుడు చెప్పినట్టు ఉండవు, దేవుడు వాగ్దానం ఇచ్చినట్టు ఉండవు. వాగ్దానానికి వ్యతిరేకంగా ఉంటేనే వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. ఎవరికైనా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో, లేదంటే స్త్రీ ధర్మము నిలిచిపోక ముందు పిల్లలు పుట్టడం చాలా ఈజీయే, ఎందుకంటే అది ప్రకృతి అందరికి సహజం. కానీ స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు ప్రకృతికి అతీతమైన కార్యము జరగాలి, జరిగిద్ది. నేను సర్వశక్తి కలిగిన దేవుడనని అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు సర్వశక్తిని నిరూపించుకోవడానికి ఏం చేశాడు తెలుసా? స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత శారాయి గర్భాన్ని తెలిసాడు. అసలు చూడండి ఎంత గొప్పతనం. స్త్రీ ధర్మం ఉన్నప్పుడు నీకు సంతానం ఇస్తానంటే అసలు పెద్ద విషయమే కాదు అది, ఎందుకంటే జనరల్ గా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత తన స్పష్టంగా రాయబడి ఉంటుంది అక్కడ, తన సంతానాన్ని కనలేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రకృతికి వ్యతిరేకంగా కాదు, ప్రకృతిలో అతీతమైన కార్యాన్ని జరిగించాడు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు. ఆయన కార్యాలు నేటికి సజీవంగా ఉన్నాయి. ఆయన చేయడానికి నేటికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కొందరి జీవితాల్లో అవి జరిగి కొందరి జీవితాల్లో అవి ఎందుకు జరగట్లేదంటే వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా నమ్మకం లెవెల్స్ వేరు, మీ నమ్మకం లెవెల్స్. కొంతమందితో నవ్వు వస్తుంటది, పాపం దేవుడు ఏం చేస్తాడు, అన్ని మనమే చెయ్యాలా? ఇప్పుడు మనకు డబ్బులు కావాలి, మనమే ఎత్తుక్కోవాలా? దేవుడు ఏమైనా తీసుకొచ్చి ఇస్తాడా? ఇవ్వడు కదా. మా సాయిగడికి కూడా డబ్బులు కావాలి, మన జరిగిన కార్యం చెబుతానండి, ఆడ ఆదివారం చెబుతాడేమో, ఎవరి దగ్గరికి వెళ్ళకుండానే వాడిని అడిగి డబ్బులు వచ్చినాయి అడిగి. ఎంత తెలుసా? దగ్గర దగ్గర 80,000, వడ్డీ లేదు, నోట్లు లేవు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే వాడికి బూస్టింగ్ చేయడానికి కాదు. నేను వాగ్దానం ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళకి వాగ్దానం వచ్చినప్పుడు కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడింది కానీ ఏంటంటే, దేవుడి మీద ఆధారపడండి, నా మీద ఆధారపడండి, నేను మీకు దారి చూపిస్తానని దేవుడు మాట్లాడాడు మన జనవరి 1కి ముందు వాగ్దానాల ద్వారా. ఇంట్లో వాళ్ళు అనుకున్నారు దారి చూపిస్తాను, వాగ్దానం వచ్చింది, ఆధారపడమంటే ఏం చేయమంటాడు దేవుడు? అంటే సైలెంట్ కూర్చోమంటాడా అన్నారు ఇంట్లో వాళ్ళందరూ. వాడు ఏం చేయాల, ప్రయత్నాలు చేయాల, చుట్టాలను అడగాల, బంధువులు అడగాల, సైలెంట్ కూర్చున్నాడు. అడిగి డబ్బులు ఇచ్చారు. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనము ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మనకు తెలియకుండా ద్వారాలు తెరుస్తాడు. మనకి ద్వారములు మన ఎదుట ఉన్నా సరే మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అవి కనపడవు. దేవుని నమ్మినప్పుడు మన ఎదురుగున్న ద్వారాలే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా తెరవబడతాయి. అది దేవుని యొక్క గొప్పతనం. చాలాసార్లు మనం నమ్మకం లేకే, దేవుని మీద ఆధారపడకే హడావిడి పడిపోతూ ఉంటాం, టెన్షన్ పడిపోతుంటాం. ఈ టెన్షన్లో ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసహీనులైపోతాం. ఏమవుతాం? ఇశ్రాయేలు ప్రజలు మీ అందరికీ తెలుసు కదా, అంటే మేము అప్పుడు పుట్టలేదు అన్నద్దు, బైబిల్లో చదివాం కదా. ఇశ్రాయేలు ప్రజలను చూడండి, దాదాపుగా దేవుడు కొన్ని వందల సంవత్సరాల బానిసత్వాన్ని విడిపించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎక్కడ చేశాడు అద్భుతాలు? ఐగుప్తులో. ఒక పక్కనేమో మరణం ఉంది, ఒక పక్కనేమో కరువు ఉంది, ఒక పక్కనేమో వాళ్ళు తెగులు చేత బాధించబడ్డారు. బాధించబడినా సరే ఇటు పక్కన ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మాత్రం సమృద్ధిని అనుభవించారు. అంటే దేవుడు వారి పక్షమును నిలబడి గొప్ప కార్యాలు చేశాడా చేయలేదా? మరి దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు సనుగుడు వచ్చింది చెప్పండి? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేప్పుడు ఎందుకు సనుగుడు వచ్చింది చెప్పనా? ఎదర దారి కనపల్లా, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు ఏమైంది తెలుసా? భయం వేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
నువ్వు నిజంగా దేవుని నమ్మావు అంటే భయపడదు దేనికి. దేనికి అంటే మనిషి అన్నాక భయాలు ఉండవా? మనిషి అన్నాక భయం పుట్టదా అంటే పుడతది, కానీ నీకు పుట్టకూడదు. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు కన్ను చూపుని బట్టి కాదు, విశ్వాసమును బట్టి బతకాల. దేన్ని బట్టి? మీరు నమ్మండి నమ్మకపోండి, ఏ సిచ్యువేషన్ అని ఎదురు రానివ్వండి, నేను దేనికి భయపడను, ధైర్యంగా నిలబడతాను దేవుడి కోసం. అంటే నా గొప్పతనం కాదు, దేవుడికి నేను ఒకటే చెప్పాను, నేను పని చేయట్లా, నా డబ్బులు కాదు, అప్పులు ఉన్నాయి నాయి కూడా కాదు అవి. ఎందుకంటే నేను నా అంతటా నేను సంపూర్ణ సేవకు రాలా, నువ్వు నన్ను పిలిస్తే నేను వచ్చా. అప్పులు నాయి కాదు, వచ్చే డబ్బులు కూడా నాయి కాదు, నువ్వేం చేస్తావు చేయని దేవునికి వదిలేసాను. ఎందుకు చెప్తున్నానంటే ధైర్యము మనకి దేవుని చూసినప్పుడు వస్తుంది, ధైర్యము పరిస్థితులను చూసినప్పుడు కోల్పోతాం. కాబట్టి పరిస్థితులు ఏవైనా, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నిజంగా దేవుని నమ్మితే ఎప్పుడూ కూడా పరిస్థితులను చూడద్దు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా, నువ్వేం చేయాలి తెలుసా? ప్రవచించాలా. ఏం చేయాలి? యెహెజ్కేలుకి దేవుడు ఎండిపోయిన ఎముకలను చూపించాడు. చూపించినప్పుడు యెహెజ్కేలు ఏం చేశాడు? యెహెజ్కేలు ఏం చేశాడు? ప్రవచించాడు. ఏం చేశాడు? ఎండిపోయిన ఎముకలారా మరలా తిరిగి జీవాన్ని పొందుకోండి అన్నప్పుడు దేవుని యొక్క శక్తి యెహెజ్కేలు ప్రవచించిన ప్రవచనం ద్వారా మరలా తిరిగి వాటి మీద పనిచేసింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా మందికి దేవుని శక్తి ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకోవడం చేత కావట్లేదు. అది ఇక్కడ దౌర్భాగ్యం. ఇంకో విషయం చెబుతా వినండి, ఎందుకో నాకు ఈ తలంపు వస్తుంది. దేవుడు కీడు చూపిస్తాడా? భవిష్యత్తులో జరగబోయే కీడు చూపిస్తాడా? చూపించడా? చూపిస్తాడా? కొన్నిసార్లు చూపిస్తాడు. పద్దాకడ నీకు అది జరిగిద్ది, నీకు ఇది జరిగిద్ది అని దేవుడు చూపించడు. కానీ కొన్నిసార్లు ఏంటంటే నీ కుటుంబం గురించి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి కొన్నిసార్లు జరగబోయే కీడు నీకు ముందుగా చూపిస్తాడు. జరగబోయే కీడును దేవుడు ఎందుకు చూపిస్తాడు చెప్పండి? కదా, ప్రార్థన చేసి మనం దాన్ని ఏం చేయాలా? క్యాన్సిల్ చేయాలి. కానీ చాలా మంది కీడు రాగానే ఏం చేస్తారు చెప్పనా? అమ్మ నాకు ఆ కల వచ్చింది, ఏమన్నా అయిపోద్దేమో, పిల్లలకి ఏమైనా అయిపోద్దేమో, భర్తకి ఏమైనా అయిపోద్దేమో అని 100 రకాలుగా ఆలోచనలు పెట్టేసుకుని కుంగిపోతా ఉంటారు, పలికేస్తూ ఉంటారు, అట్లా అయిపోద్ది ఇట్లా అయిపోద్ది అని. కానీ గుర్తుపెట్టుకోండి, యోసేపు జీవితంలో ఫరోకి దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ శుభమైందా అశుభమైందా? 7 ఎండిపోయిన ఆవులు వచ్చి 7 బలిష్టమైన ఆవులు తినేసినాయి అంట. 7 వెన్నెలు అంటే ఒడ్డు ఉన్నాయి కదా, మన భాషలో చెప్పాలంటే ఒడ్డు, మంచి ఒడ్డు, చెత్త ఒడ్డు, మంచి ఒడ్డుని తినేసినాయి అంట. ఇది కళ, ఇది మంచి కళ. ఎందుకు చూపించాడు ఫరోకి? ఎందుకు చూపించాడంటే కీడు అనుభవించడానికి కాదు, కీడు నుంచి తప్పించుకోవడానికి. దేవుడు కొన్నిసార్లు ప్రవచన రూపంగా నీ కీడు జరిగిద్దని మాట్లాడినా, దేవుడు ఒకసారి కళల ద్వారా నీతో మాట్లాడినా, ఎందుకు నీకు అలాంటివి దేవుడు అనుమతిస్తాడంటే నీ విశ్వాసము ద్వారా వాటిని జయించడానికి. మీకు ఒక విషయం చెప్పనా? నేను చెప్పిన ప్రవచనాన్ని సరే మీరు మార్చుకునే అధికారం మీకు ఉంది, దాన్ని నెరవేర్చుకోకుండా చేసుకునే అధికారం కూడా మీకుంది. కొన్ని విషయాలు మారవు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మారిపోతాయి. అది మనం చేసుకునే క్రియని బట్టి. దేన్ని బట్టి? మారతే మారవా? సౌలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తన వంశం అంతా రాజులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు తన జీవితం ద్వారా చూపించాడో అప్పుడు జరిగింది ఏంటంటే తన వంశములో ఎవ్వరూ మిగలకుండా పోయారు రాజులు అవడానికి. ఎందుకు జరిగింది ఇది? దేవుడి ప్రణాళిక తప్ప, దేవుడి వాగ్దానం తప్ప. దేవుని వాగ్దానమైనా దేవుని యొక్క పిలుపైనా ఎప్పుడూ తప్పు కాదు. కానీ ఎందుకు చాలాసార్లు మనం దాని నుంచి వెనక్కి వెళ్ళిపోతాం అంటే, చాలాసార్లు ఎందుకు మన జీవితంలో జరగవంటే విశ్వాసంలో మనం లోపించడం. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పరిస్థితి అయినా సరే ప్రభువుని చూడటం నేర్చుకుంటే విశ్వాసము మీలో అభివృద్ధిలో అనుకుంటుంది, విశ్వాసం మీలో పడిపోదు. అందుకే ఒక పాఠం ఉంటది, అది వాక్యం నుంచే, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు, వినయముతో నీ వైపు చూసేదా, విసుగక వినయముతో నీ వైపు చూసేదా, నాకు వినయముతో ఉండడం నేర్పు అని భక్తుడు రాశాడు ప్రభు యేసు నా రక్షక అనే పాటలో. చూడండి 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మన విశ్వాసం అనేది ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు భక్తుడు. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకొని
ఆ చాలు. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మన విశ్వాసము ఎవరి ఆలోచనలను, ఎవరి శక్తిని ఆధారం చేసుకోకూడదు. చాలా మంది దేవుడిని నమ్మేటప్పుడు లెక్కలు వేసుకుని నమ్ముతారు. ఏం వేసుకుని నమ్ముతారు అంటే, వాళ్ళకి లెక్కలు ఏమంటాయి అంటే, ఆ దేవుడు ఇదైతే చేయగలుగుతాడు, ఇదైతే దేవుడు చేయలేడు, ఆ దేవుడు ఇంతవరకు చేస్తాడు. మీకు ఒక విషయం చెప్పనా, దేవుడు సర్వశక్తి మంత్రి అయినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. చాలా మంది దౌర్భాగ్యం ఏంటంటే, చర్చికి వచ్చేవాళ్ళు వాస్తు నమ్ముతారు, చర్చికి వచ్చే వాళ్ళే చేతపళ్ళ దగ్గరికి పోతున్నారు, చర్చికి వచ్చే వాళ్ళే అవిశ్వాసుల దగ్గరికి పోయి రకరకాల పనులు చేస్తుంటారు. కారణం ఏంటి చెప్పనా, వీళ్ళకి ఈ నమ్మకం లేదు. ఏ నమ్మకం లేదంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సమస్త దోషాలను తొలగిస్తాడని. నమ్మకం ఉన్న వాళ్ళైతే ఎందుకు వెళ్తారు? అవునా కదా? విచిత్రమైన విషయం తెలుసా, కొంతమంది పాస్టర్ గారులు, అయ్యా మా చర్చి వాస్తు బాగోలేదని చెప్పిన నాకు బోడు మంది ఉన్నారు. ఇంకా కొంతమంది మహానుభావులు ఏం చేశారు తెలుసా, నేను టాపీ పని మేస్తున్నాను తెలిసి వాళ్ళ చర్చికి తీసుకెళ్ళి, ఈ ఇల్లు చూడండి, ఈ వెనకాల ప్యాక్ ప్లేస్ చూడండి, ఈ అరుగులు చూడండి అని చూపించారు. కొంతమంది చూపిస్తే నేను చూశాను, చూస్తే అయ్యా వాస్తు ప్రకారం కరెక్ట్గా ఉందా అన్నారు. వచ్చేటప్పుడు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. దైవజనులు అయ్యుండి, చర్చకు వచ్చే వాళ్ళు అయ్యండి, పాస్టర్స్ అయ్యుండి అసలు ఎంత ఎలా ఆలోచించగలుగుతున్నారు, దేవుడి మీద ఎలా విశ్వాసం లేకుండా ఉండగలుగుతున్నారు? ఎంత దౌర్భాగ్యం ఇది. అసలు దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతున్నాం? ఇప్పుడు మా ఇల్లు చూశారు కదా, ఎవడన్నా ఒక సిద్ధాంతిని తీసుకొస్తే గుండెకి చచ్చిపోతాడు. కనీసం ఏ మూల కూడా వాస్తు లేదు మా ఇంటికి. నాకు వాస్తు తెలుసు, నేను మేస్త్రిగా పనిచేసేటప్పుడు నేను ప్లాన్లు వేసేవాడిని సొంతగా, బిల్డింగ్లు ఎవరన్నా కట్టుకుంటే. కానీ నేను వాస్తు ప్రకారం వేసేవాడిని, ఎందుకంటే నేను కట్టిన వాళ్ళందరూ హిందువులే కాబట్టి. వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళ నమ్మకానికి దగ్గర చేసాం. కానీ నాకు వాస్తు తెలిసినప్పుడు కూడా నేను వాస్తు ప్రకారం కట్టలా మా ఇల్లు, నేను కంఫర్ట్ కోసం కట్టుకున్నాను. ఇప్పుడు నేను సుఖంగా లేనా, బతికలేనా, మా ఇంట్లో వాళ్ళందరూ బతకలేదా? అంటే ఎందుకు చెబుతున్నానండి ఈ విషయం, మనలో మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది విశ్వాసం. చాలాసార్లు మనుషులు ఏం చెప్తారంటే, మనం ఎంత ప్రార్థనకి వెళ్ళినా కూడా ఈ ఉండాలి అట్లాంటి విషయాలు ఎట్టా అంటారు అనరా. మనకు లేకపోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళు గుర్తెత్తంటారు, మీకు ఆ దోషం ఉంది, మీకు ఈ మూల ఉంది. అరే నీకేం మూల ఉంటే ఏంటి, భూమి అయింది కాదా? నీకు విషయం చెప్పనా, నువ్వు కనుక ఆయనతో ఉంటే, ఆయన గనక నీతో ఉంటే, నువ్వు వెళ్ళే ప్లేస్ ఏదైనా సరే అది నీకు సొంతం అయిపోద్ది అంతే. నువ్వు గనక ఆయనతో ఉండి ఆయన నీతో ఉంటే, దెయ్యాల ప్లేస్లో నువ్వు అడుగు పెట్టిన దేవాలయంగా మారిపోద్ది అంతే. ఎందుకంటే నీలో ఉన్న శక్తి కాదు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. చీకటి వెలుగులోకి వెళ్తే వెలుగు పోయిద్దా? చీకటిలోనికి వెలుగెళ్తే వెలుగు పోయిద్దా? చీకటిలోకి వెలుగెళ్తే వెలుగు పోయిద్దా? చీకట్లో వెలుగు వస్తే చీకటి పోయిద్దా? కదా. ఇప్పుడు మీరు నిజంగా లోకానికి వెలుగైన వ్యక్తులైతే, నిజంగా మీరు దేవుడిని నమ్మిన విశ్వాసులైతే, మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ వర్ధిల్లుతారు, కానీ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఫెయిల్యూర్స్ మీ జీవితంలో ఉండవు. ఎందుకు ఉండవని నేను చెప్తున్నానంటే, దెయ్యాలకు ఈరోజు భయపడే విశ్వాసులు ఉన్నారు. ఈరోజు కామెడీ ఏంటంటే, వాస్తులకు భయపడే విశ్వాసులు ఉన్నారు. కారణం ఏంటంటే, వారు యేసు ప్రభు దేవుడు అని నమ్మారు, కానీ ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాత్రం వదిలేలా. దిష్టిలు తీసేవాళ్ళు ఉన్నారు. దిష్టి అంటే నువ్వు తీసే 2 నిమ్మకాయలకి 2 ఎండుమిరకాయలకి కొంచెం ఉప్పు గళ్ళకి నీ మీద దరిద్రం పోతే ఇంకా దేవుడితో పని ఏంటి? మీరు ఆటలతోనే బతికేయండి, ఇంక ప్రార్థన ఎందుకు మీకు? కొంతమందికి 2 కావాలి. అంటే ఇటు పక్కకు వచ్చి ఈ చేస్తారు, అటు పక్కకు వచ్చి ఇంకో కొంతమంది మహానుభావులు ఉంటారు, ముందు పాస్టర్ గారిని తీసుకొచ్చేసి కొబ్బరి నూనె పోసేసి రాళ్ళు పెట్టిచ్చేస్తారు. ఈ పాస్టర్ గారు వెళ్ళిపోగానే ఏం చేస్తారు తెలుసా, ఇంకొకరిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించేసేసి నవధాన్యాలు పోసేసి కడ్డీలు వెలిగించేస్తారు. ఇంక ఎందుకు ఈ 2 పడవల మీద కాళ్ళు ఎందుకు? చేస్తే అదన్నా చేయండి, లేదు ఇదన్నా అనాలనిపిస్తుంది, కానీ నేను అనలేను, ఎందుకంటే నాకెందుకు. కానీ మీకు చెప్పేది ఏంటంటే, విశ్వాసము గనక మీకు నిజంగా దేవుడి మీద ఉంటే ఎన్నడూ వ్యర్థమైన వాటి మీద నమ్మకం పెట్టద్దు. మనుష్యులు ఏది చెబుతారో మనకు అనవసరం. వాక్యములో లేనిది, వాక్యానుసారము కానిది మీ జీవితంలో మీరెన్నడూ చేయడానికి వీలేదు. ఎందుకంటే వాక్యము మాత్రమే నమ్మదగింది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం అన్యజనుల ఆచారములను అభ్యసింపుకుడి,
ఆ ఆ జనములు భయపడును. చాలు. చూడండి ఇక్కడ ప్రభు అంటున్నాడు, అన్యజనుల ఆచారాలను ఏం చేయకూడదండి మీరు? ఏం చేయకూడదు? అన్యజనుల ఆచారాలు ఏంటి? శుక్రవారం, మంగళవారం, మంచి రోజు, చెడు రోజు. మన వాళ్ళకి విచిత్రం ఏంటంటే మతం మారింది కానీ బతుకు మారల. మతం మారినాడు పరలోకం పోడు. క్లారిటీ చెబుతున్నా. మతం పరలోకం తీసుకెళ్ళదు. మతం అనేది ఆచార సాంప్రదాయాలతో ముడిపడింది. మతం పరలోకం తీసుకెళ్ళదు కానీ వాక్యం మాత్రం పరలోకం తీసుకెళ్ళేది. మతంలో ఉన్న వ్యక్తులు చేసే పని ఏంటంటే దేవుడు మాత్రం యేసు ప్రభువే, కాకపోతే మిగతా చేసే పనులన్నీ కూడా ఆ పనులే. ఏ పనులు? తేడా ఏంటంటే వీళ్ళు చర్చికి వస్తారు, వాళ్ళు గుడికి వెళ్తారు అంతే. ఇంకో కామెడీ చెప్పనా మీకు? ఎప్పుడు వినని సంఘటన, నాకు నవ్వు వచ్చింది. ఒకడు ఏజెన్సీ అడవి ప్రాంతంలో సేవ చేస్తున్నాడు, నా ఫ్రెండ్. చేస్తంటే నాకు ఫోన్ చేసి, అంటే ప్రతి డౌట్కి నన్ను అడుగుతాడు. నేను సేవ చేయాలి, అట్లా చేయాలి, ఇది జరుగుతుంది, ఇది ఎలా చేయాలి అదే అడుగుతాడు, నేను చెప్తాను. అలా విధానం కొనసాగుద్ది. అయితే నాకు ప్రశ్న వచ్చింది, నువ్వు మాత్రం క్లారిఫికేషన్ ఇవ్వాలన్నాడు. సరే ఏంట్రా చెప్పరా అన్న. ఏం లేదు, మనిషి చచ్చిపోయింది, 3వ రోజు 4వ రోజు రమ్మంటున్నారు నన్ను అన్నాడు. దాందే ఉంది, వెళ్ళరా ప్రార్థన చేసి రా అన్నాను. కాదు కాదు కాదు, ఇక్కడ ఒక ఆచార వ్యవహారం ఉంది, వీళ్ళు ఒక పని చేస్తారా, చేయొచ్చా చేయకూడదా అన్నాడు. ఏంట్రా పని అంటే ఏటి దగ్గరికి వెళ్తారంట, పిండాలు పెడతారంట, పిండాలు పెట్టి పాస్టర్ గారితో ప్రార్థన చేయించి కాల్లో వదులుతారంట. ఇది చెయ్యొచ్చా అని అడిగాడు. వాడికి నేను ఏ సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాలే. అరే పిండాలు పెట్టి వదిలేదు ఏంట్రా అంటే, ఇక్కడ అంతే, వాళ్ళు చర్చికి వస్తారు కానీ ఎదుటోళ్ళు ఏది చేస్తే అది కాపీ చేస్తారు. అంటే వాళ్ళు మారింది ఏంటంటే మతం, జీవితం కాదు. వాడికి అసలు ఏం సమాధానం చెప్పాలనో నాకు అర్థం కాలేదు. అట్లాంటి వాటికైతే వెళ్ళొద్దు, చర్చి మానేసినా సరే నీకు అనవసరం అని చెప్పాను. ఎందుకు చెబుతున్నానంటే చాలా మందిలో ఇది ఉంది. ఇంకో కామెడీ చెప్పనా? కొంతమంది పాస్టర్ గారు పంచాంగం పెట్టుకుని తిరుగుతారు. ఎక్కడ? బ్యాగ్ తగిలించుకుని తిరుగుతుంటారు. అంటే అందరిని అంటలా నేను, కొంతమంది సేవకులు చూశాను కాబట్టి చెబుతున్నా. ఒక ఆయన, నేను ఇల్లు కట్టుకుంటే పాస్టర్ గారు వచ్చి, అయ్యా వాస్తు అంతా చూపించుకున్నా, సిద్ధాంతం తెచ్చావా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అన్నాను. ఇది ఏం మాట్లాడేది ఏంటి అయ్యా, ఇల్లు కట్టుకున్నా కదా శుభ్రంగా, మరి అన్ని చూపించుకోవాలి కదా అంటే, ఎవరికి చూపించాలి అన్నాను. సిద్ధాంతం తీసుకురావాలి కదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు అసలు సేవకుడేనా, దేవుని నమ్ముతారంటే అన్నిల కన్నా మనమే పర్ఫెక్ట్ వాస్తుని పాటించాలి, ఎందుకంటే సైతాన్ గడి ప్రణాళిక మన మీద ఉంటుంది అన్నాడు. ఇది దేవుడు ఏం చేస్తాడు ఇంకా నాకు అర్థం కాదు. అంటే నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే కొంతమందిలో రెండు ఉంటాయి. అంటే ఏంటంటే చర్చికి ఒకటే వస్తాం, ఇక అన్నీ అయ్యే, వాళ్ళు ఏం పాటిస్తారు అవే పాటిస్తాం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అన్యజనుల ఆచారాలను మీరు ఏం చేయకూడదు, ఆచరించకూడదు. ఇంకో విషయం చెప్పనా, దేవుడు కూడా కొన్నిసార్లు ప్రార్థన వినడం, దేవుడు కూడా కొన్నిసార్లు పట్టించుకోడు. ఎందుకంటే నీ సొంత మార్గాలను వెతుక్కుంటున్నావు కాబట్టి. దేవుడికి అసలు నచ్చం పాయింట్ అని చెప్పనా, దేవుడు ఎప్పుడైతే నువ్వే నాకు దిక్కని దేవుడి దగ్గరికి వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నీ సొంత ప్రయత్నాలు చేసి నువ్వు సొంత పెత్తనాలు చేసుకుని దేవా నువ్వు దిక్కన్నావు అనుకో, చేస్తున్నావు కదా ఏదో చెయ్యి, చేసిన తర్వాత చూద్దాంలే అంటాడు. మన సొంత పెత్తనాలు చేస్తే దేవుడు ఎందుకు వింటాడు? వింటాడా? వింటాడు అనుకోవడం అజ్ఞానం. నీ సొంత ప్రయత్నాలు మాని ఆయన దగ్గరికి వస్తేనే ఆయన చేస్తాడు. తర్వాత చూడండి, ఆకాశమందు అగపడుచున్న చిహ్నములకు జనములు, అంటే జనాలు దేనికి భయపడతారు? ఆకాశమందు అగపడే చిహ్నాలకి. అమావాస్య వచ్చింది అనుకో భయం, కొన్ని సీజన్స్ వస్తాయి, గ్రహణం పట్టినప్పుడు భయం. మనోళ్ళు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నారనుకోండి, గ్రహణం వచ్చిందని చాలా చేస్తుంటారు పిక్నిక్స్. అసలు ఇవన్నీ పోనీ శాస్త్రీయంగా ఏదైనా నిరూపించబడి ఇలా చేయడం మంచిదే అంటే ఏమన్నా సరే అది అనుకోవచ్చు. అసలు అది శాస్త్రీయం కాదు, నమ్మకం కాదు, ఎవడో వాడు తెలుసో తెలియకో పెట్టినవి కూడా కొంతమందికి మూఢత్వం. ఎంత చెప్పినా ఎక్కువ. ఇంకా కొంతమంది అనేది తెలుసా, మాస్టర్లు అంతే చెబుతారులే వాళ్ళకేం తెలుసు అంటే వీరికి అన్నీ తెలుసు. మరి ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు కదా. గుర్తుపెట్టుకోండి, అన్ని జనులు భయపడినట్లుగా మనం దేనికి భయపడకూడదు? సింహంలోకి భయపడకూడదు. చూడండి అంటున్నాడు, అయితే మీరు వాటికి ఏం చేయకూడదంట. తర్వాత చూడండి, చూడండి జనముల ఆచారములు ఏం చేయబడతాయి తెలుసా? వ్యర్థం. అవి ఏం చేయబడతాయి తెలుసా? నరకబడతాయి. అందుకే యేసయ్య ఏమంటాడు తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్తలో ఉండదు అనుకుంటా మాట,
మీరు మీ పర్యాచారం చొప్పున చేస్తున్నారని ఉంటాడు. ఆ వచనం ఎవరికైనా తెలిస్తే చూడండి. మత్తయి సువార్తలో ఉంటది. వాళ్ళు శిష్యులు చేతులు కడుక్కోకపోతే ఒకసారి చూడండి ఆ మాట. చేతులు కడుక్కోకపోతే వాళ్ళు పరిచయలు 15వ అధ్యాయము. ఎంత? 6వ అధ్యాయమా? 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరాకరణ చేయుచున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరిచింది కానీ హృదయం నాకు దూరంగా ఉన్నది. చూడండి, వినండి బాగా. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే మనుషులు కల్పించిన పద్ధతులు కూడా బోధించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది ఉంటారు, తప్పుగా అనుకోబోండి, మన క్రైస్తవ సమాజంలోనే 3 కుర్చీలు వేస్తారు. ఎన్ని కుర్చీలు? 3 కుర్చీలు. ఎవరికో తెలుసా? ఒక అయ్యగారు వస్తూ ఉంటాడు ఆ కుర్చీలోకి. నేను అయ్యగారిని గౌరవించనని చెప్పట్లా, వాళ్ళ కాలు గోటికి కూడా నేను సరిపోను. కానీ అది వాక్యానికి పచ్చి వ్యతిరేకం. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు, అది బైబిల్ చెప్పే సిద్ధాంతం. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి ఒక రోజు వస్తారు, అది ఎప్పుడు? రాకడలో, అంతే. కానీ ఇప్పుడు పిచ్చి ఏంటంటే ప్రార్థన చేసేప్పుడు మనం పరిశుద్ధాత్మను తోడించమని ఎలా ప్రార్థన చేస్తామో చెప్పి వినలా. నేను నా చెవులారా నేను విన్నా వాడు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటే, మీ ఆత్మతో పాటు ఆయన ఆత్మను తీసుకొచ్చి మాకు సహాయం చేయండి అని. అదేంది? దేవుడు ఆత్మతో ఆత్మ సహాయం ఏంది? నాకు అర్థం కాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనుషులు కొన్ని పద్ధతులను కల్పించారు, కొన్ని నియమించారు, వాటిని కొంతమంది బోధిస్తున్నారేమనంటే ఇది దైవోపదేశములని. ఎలా ఆరాధిస్తున్నారంటే చూడండి, ఎలా ఆరాధిస్తున్నారంటే వ్యర్థమది. అంటే ఇప్పుడు మీ ఆరాధన నిజమైందా, సత్యమైందా, అసత్యమైందా? దేవుణ్ణి ఆరాధించేవారు వ్యర్థముగా ఆరాధిస్తే దేవుని సన్నిధికి వెళ్ళిద్దా? దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్తాడు. ఎందుకు ఈ విషయాలని నేను చెప్తున్నానంటే, లోకములో ఉన్నప్పుడు మనం లోకపరమైన వాటి మీద నమ్మకం ఉంచాం. లోకంలో మనుషుల జ్ఞానంతో పుట్టినవి చాలా ఉన్నాయి, వాటి మీద మనం నమ్మకం ఉంచాం. అయితే దేవుణ్ణి ఎరిగిన నువ్వు నేను ఈ విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అంటే మనుషుల జ్ఞానముతో కాక ఎలా ఉండాలి నీ విశ్వాసం? దేవుని యొక్క జ్ఞానము కాదు, శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. దేవుడి శక్తి సమస్త విషయంలో నీతో ఉంది, నీలో ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? దేనికి కూడా భయపడకూడదు. నీ విశ్వాసం అనేది ఫస్ట్ అలా ఉండాలి. రెండవది ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచడం వల్ల ఎదుటి వారి జీవితంలో కూడా నీ విశ్వాసం పనిచేసింది. చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే కుటుంబాల్లో, నేను మారాను, నా కుటుంబంలో వాళ్ళు మారరు, వాళ్ళ జీవితాలు మారవు, వాళ్ళ బతుకులు మారవు. ఎందుకంటే వాళ్ళు నమ్మట్లా. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీ బతుకు మారింది, వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళ బతుకులు మారవు నువ్వు అనుకుంటావు. ఎవరు అనుకుంటారు? మీరే. చాలా మంది అనే మాట ఏంటి తెలుసా? నేను దేవుని అయితే తెలుసుకున్నాను, దేవుని అయితే నమ్ముకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు తెలుసుకోలేదు. నేను నమ్ముతున్నాను ఎంత, మా ఇంట్లో వాళ్ళు నమ్మరు, వాళ్ళు మారరు అని చెప్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాసము ద్వారా మీరు నమ్మకం ఉంచడం ద్వారా ఎదుటి వ్యక్తుల్లో కూడా దేవుని ప్రభావం పనిచేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎదుటి వ్యక్తుల యొక్క మార్పు మీ విశ్వాసం ద్వారా జరిగింది. తెలుసా మీకు ఆ విషయం? మీకు ఇంకో విషయం చెప్పనా? దైవజనులు సంఘాన్ని కట్టేటప్పుడు నామినల్ సంఘాల గురించి నేను చెప్పట్లేదు, అంటే నామకార్థపు సంఘాల గురించి చెప్పట్లేదు. ఎవరైతే ఆత్మచేత నడిపించబడుతున్నారో, భారముతో సంఘాలను కడుతున్నారో, అలాంటి దైవజనుల సంఘాలు కట్టేటప్పుడు ప్రజల జీవితాలను మార్చేది ఏంటో తెలుసా? వారి యొక్క విశ్వాసం. ఎవరి విశ్వాసం? ఆ సంఘాన్ని కట్టే దైవజనుడి విశ్వాసం.
వారు ఎప్పుడైతే విశ్వాసముతో సంఘాలు కట్టడం, మారని ప్రజలు మారుతారు అనే నమ్మకం వాళ్ళలో ఉండిద్దో అప్పుడు ఏమైందో తెలుసా? ఆటోమేటిక్గా ప్రజలు మారుతారు. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఏ దృష్టి కలిగి ఉంటానో మీరు ఆ దృష్టితోనే వర్దిల్లుతారు. దైవజనుడిగా నేను ఉన్నాను కదా, మిమ్మల్ని ఎప్పుడు పేదోళ్ళగానే చూశాను అనుకో, మీరు ఎప్పుడు పేదోళ్ళుగానే ఉంటారు. కానీ మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా నేను చూస్తే నా విశ్వాసం ఏం చేసిందో తెలుసా? మీ జీవితాల్లో ప్రభావాన్ని చూపించింది. నేను అందుకే ఎప్పుడు మిమ్మల్ని తక్కువ వాళ్ళుగా, చులకనగా ఎప్పుడు చూడను. మిమ్మల్ని ఎప్పుడు గనులుగానే చూస్తాను. ఎప్పుడు మిమ్మల్ని నేను ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే నా విశ్వాసం. నా విశ్వాసం ఏంటి? వాక్యము ద్వారా మీ జీవితాల్లో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని దీవిస్తాను తప్ప ఏ రోజు మిమ్మల్ని శపించను. ఎందుకు శపించనంటే ఏ రోజు మీరు శపించబడడానికి లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, క్రీస్తునందు మీరు ఆశీర్వదించబడిన వ్యక్తులు. ఎవరు? చూడండి, మీకు 2 సంఘటనలు చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి చూడండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాన స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నది, కేకలు వేసెను. అందుకు ఆయన ఆవిడొక్క మాట చెప్పలేదు. చాలు, ఆగండి. ఇక్కడ చూడండి, కార్యము ఎవరి జీవితంలో జరగాలి? ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? ఇక్కడ కార్యం జరగాల్సింది ఎవరి జీవితంలో అంటే తన యొక్క కుమార్తె జీవితంలో. కానీ కుమార్తె వచ్చే పరిస్థితిలో ఉందా? రాలేని స్థితిలో ఉంది. మీ ఇంకో విషయం చెప్పనా? మీ ఇంట్లో ఉన్న యవనస్తులు కానీ, మగవారు కానీ, ఆడవారు కానీ మందిరానికి రాని స్థితిలో ఉన్నారు. వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రభువుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే మీరెక్కడికి వచ్చారు? వాళ్ళ జీవితాలను సైతము ప్రభావితము చేయగలిగిన దేవుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారు, కరెక్టే. వాళ్ళు రావడం అనేది కరెక్టే. మీరు వచ్చారు కదా, మీరేం చేయాలి? నమ్మాలి. ఏం చేయాలి? చూడండి ఏం జరిగిందో. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పప్పు వేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. చాలు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఏం చేసింది తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి అయ్యా చెప్పింది దేవునికి, అయ్యా ఇదిగో నా ఇంట్లో నా కుమార్తె ఇలా అనారోగ్యంతో ఉందయ్యా, నాకు సహాయం చేయనంటే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభు పట్టించుకోవాలి. ఏం చేయాల? మళ్ళీ చాలా మంది కూడా అంతే కదా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వెంబడే స్పందించాలనుకుంటారు, దేవుడు శీఘ్రంగా మాట్లాడాలనుకుంటారు. ఒక వ్యక్తి మార్పు వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెంబడే మారిపోవాలనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ సైలెంట్ గా పట్టించుకున్నట్టు ఉంటాడు. ఎలా ఉంటాడు? కానీ పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోవడానికి కనికరం లేనివాడు కాదు ఆయన. ఆయన ఎవరో తెలుసా? కనికర సంపన్నుడు. ఎవరు? మన దేవుడు. ఎప్పుడైనా సరే మనమైనా ఆయన దాటిపోతామేమో కానీ ఆయన మనల్ని దాటిపోడు. కానీ ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. ఆవిడ విశ్వాసాన్ని పరీక్షించాడు. ఎందుకంటే గొప్ప మార్పులు నువ్వు అనేకుల జీవితాల్లో చూడాలంటే, నీ ద్వారా నీ కుటుంబం ప్రభావితం చెందాలంటే నీ విశ్వాసము ఇంకా అధికం అవ్వాలి. నీ విశ్వాసములో పట్టుదల పెరగాలి. నీ విశ్వాసంలో స్థాయి పెరగాలి. అలా పెరగాలంటే నీ విశ్వాసానికి ఏమి రావాలి తెలుసా? పరీక్ష రావాలి. 10th క్లాస్ వాడు తర్వాత స్థాయికి వెళ్ళాలంటే పరీక్ష రాయకుండా వెళ్తాడా? ఏ పరీక్ష పాస్ అయ్యి ముందుకెళ్తే ఇంకో తరగతికి వెళ్తాడు. పరీక్షలు ఫెయిల్ అయిపోతే ఆడే ఉండిపోతాడు. ఈవిడ జీవితంలో ఒకటి జరుగుతుంది ఏంటంటే పరీక్ష, టెస్టింగ్. దేవుడు పట్టించుకోవట్లా. మళ్ళీ ఏం చెబుతున్నాడు తెలిసేసి ప్రభు, నేను మీకోసం రాలా, నేను ఎవరి కోసం వచ్చాను తెలుసా? ఇశ్రాయేలు కోసం వచ్చాను అంటున్నాడు. తర్వాత చూడండి. అయినా కూడా చూడండి నీ పట్టుదల అంత గొప్పదో. మరి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? దేవుడికి 1 వారం రోజులు ప్రార్థన చేసు స్పందించలా, 2వ వారం ప్రార్థన చేసు స్పందించలా, 1 నెల రోజులు ప్రార్థన చేసు స్పందించలా. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఏదో అయ్యేదట్లేదులే కానీ సైడ్ దారి నుండి ఎదుక్కుందాం, ఈయన చేసేదట్టు లేడు, ఏందో మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ప్రార్థనకి వెళ్ళినా అయ్యేదట్లేదులే కానీ అని 100 ప్రయత్నాలు చేస్తాం. కానీ చూడండి, పట్టు విడవల విశ్వాసం అంటే అది.
ప్రభువా ఆ. నాకు సహాయం చేయమని అడిగారు. ఆ. అందుకు ఆయన ఆ. పిల్లల రొట్టె తీసుకొనక ఆ. కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా చూడండి, ఆఖరికి నేను నీకు సహాయం చేయని పోమన్నాడు దేవుడు. ఎందుకంటే ఇదంతా దేవుడు పరీక్షిస్తున్నాడు ఆమెను, నిలబడిద్దా నిలబడదా అని. ఆమె ఆ. నిజమే ప్రభువా, ఆ. కుక్క పిల్లలు కూడా ఆ. తమ యజమానులు ఆ. తల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు. చాలు, హల్లెలూయా. చూడండి ఆవిడ ఏమంటుందంటే, అయ్యా నిజమే, కుక్క పిల్లలకి పెట్టరు కానీ బల్ల మీద పడే ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లగా తినేది, అవన్నీ ఇవ్వమని దేవుణ్ణి అడుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఈవిడిలో రెండు ఉన్నాయి. విశ్వాసం అంత స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి పట్టుదల, రెండోది దీన మనస్సు. ఏ మనసు? యేసు ప్రభు ఈవిళ్ళు పరీక్షించిన రెండు, ఒకటి సహనం ఉందా లేదా అని, రెండోది విశ్వాసాన్ని వదిలేసిద్దా లేదా అని. రెండిట్లో నిలబడింది. నీ విశ్వాసము అనేకుల జీవితాల్లో ప్రభావితం అవ్వాలంటే, నీ కుటుంబాన్ని మార్చాలంటే, నీ కుటుంబంలో నీ విశ్వాసము ప్రభావితంగా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పట్టు విడవకుండా ప్రార్థన చేయడం, పట్టు విడవకుండా దేవుని వెంబడించడం. ఖచ్చితంగా చేస్తాడు అంతే. మీకు ఒక్క విషయం చెప్పనా, దాటిపోవడానికి ఆయన మనిషి కాదు. ఒక మనిషికి జాలి ఉంటే ఆ జాలి కలిగిన మనిషి ఎక్కడికి ఎందుకండి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, వెంబడే పడతారు, ఏడుస్తారు, గోల్ చేస్తారు. వాళ్ళని తీసుకెళ్ళకూడదు, అవసరం లేదు అనుకున్నా సరే చాలాసార్లు మనం ఏం చేస్తాం? మనకే అంత కనికరం ఉంటే, మనమే అంత జాలి చూపిస్తే, సకల సృష్టికర్త సర్వలోకమును ప్రేమించున్నవాడు, ప్రేమ ఉన్నవాడు ఎలా దాటిపోతాడు అనుకుంటున్నారు? మీరు చేస్తున్న ప్రార్థనకి జవాబు రాదనుకుంటున్నారేమో, మీరు చేస్తున్న ప్రార్థనకి దేవుడు విని రెస్పాన్స్ అవ్వడనుకుంటున్నారేమో, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న ప్రార్థనను చూస్తున్నాడు, నువ్వు పడుతున్న శ్రమను చూస్తున్నాడు, నిన్ను నిరీక్షిస్తున్నాడు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఈ రెండు కలిగి ఉండాలి. ఏ రెండు అంటే, పట్టు విడవకుండా ప్రార్థన చేయి. రెండోది ఏంటి తెలుసా? దీన మనసు కలిగి ఉండు. ఇరిటేషన్ అవ్వద్దు. ఏమవ్వద్దు? కొంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు రెస్పాన్స్ రాకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంటది, కోపం వచ్చేస్తుంటది, విశ్వాసం ఎగిరిపోద్ది. అప్పుడు నీ విశ్వాసం ఉండదు. చేస్తాడని నువ్వు నమ్మితే చేయి ప్రార్థన, ఎన్నాళ్ళైనా సరే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. చాలు, చూడండి, ఇప్పుడు ఈవిడ యొక్క విశ్వాసము తన యొక్క కుమార్తె జీవితం ఏమైంది? స్వస్థతను తెచ్చిందా తేలేదా? నిజముగా గనక మీలో ఈ పట్టుదల ఉంటే, మీలో దేవుని కార్యాలు జరగాలనే తాపత్రయం ఉంటే, జరిగే విషయం ఏంటి చెప్పనా? ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మీరు దేవుని కార్యాలను అనుభవించగలరు. మీ జీవితంలో ఒకవేళ మార్పు లేని వ్యక్తులు ఉన్నారేమో, మీ జీవితంలో మార్పు లేని పరిస్థితులు ఉన్నాయేమో, ఒకవేళ మారవని నువ్వు అనుకుంటావేమో, అయితే నువ్వు గుర్తుపెట్టుకో, నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని బట్టి ఉండకుండా పక్కన పెట్టి దేవుని శక్తి మీద ఆధారపడి నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కార్యాలు జరుగుతాయి. రెండోది ఏంటి తెలుసా? ఖచ్చితంగా నీ ద్వారా అనేకులు జరుగుతాయి. నీకు జరగడం ఒక లెవెల్, అంటే నీకు జరగడం ఎంత అంటే జస్ట్ దేవుడు నిన్ను కనికరించడం, కానీ నీ ద్వారా అనేకులకు జరగడం అంటే ఏంటి తెలుసా? నీ ద్వారా దేవుడు అనేకుల్ని కనికరించడం. మీకు అర్థం కాని ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీకేం కలిగిద్ది? స్వస్థత కలిగిద్ది. నేను ప్రార్థన చేసినప్పుడు నేను సాక్ష్యం చెప్పాను కదా, ఎంత అద్భుతం అది, నాకే మైండ్ పోయింది. నేనేమో అంత అంత గొప్ప ఇదేం కాదు. 3 సంవత్సరాల నుంచి ఉన్న కాలు నొప్పి, అంటే నడవలేని స్థితి, దేవుడు ఆశ్చర్యకరంగా చిన్న ప్రార్థన ద్వారా స్వస్థత ఇచ్చాడు. అంటే కారణం ఏంటి అంటే ఆయన చేసిన స్వస్థత. అంటే నా నమ్మకం వల్ల, అంటే నేను నమ్మిన దాని వల్ల అనేకుల జీవితాలు ఏమవుతున్నాయి? కొందరు జీవితాలు బాగుపడుతున్నారు, కొంతమంది జీవితాల్లో మారు మనసు పొందుతున్నారు, కొంతమంది వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు. నేనైతే ఎప్పుడైనా ఒక విషయం నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడో చేయడానికి డౌట్ నాకు ఉండదు, ఖచ్చితంగా చేస్తాడు అంతే. దేవుడు ఒక మాట చెప్తే చేస్తాడో చేయడానికి కన్ఫ్యూజన్ నాకు ఉండదు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడో చూడ్డా? నీ విశ్వాసం చూసి ఇతర జీవితాలు మారుస్తాడా మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆగండి, ఎవరి దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి ప్రజలు పక్షవాతం కలిగిన వాడిని తీసుకొచ్చారు.
యేసు వారిని విశ్వాసము చూసి ఆగండి. యేసు ఎవరి విశ్వాసాన్ని చూశాడు? పక్షవాయువు గల వాడి విశ్వాసం కాదు. స్పష్టంగా చదవండి. యేసు వారి విశ్వాసము చూశాడు. ఎవరి విశ్వాసం? తీసుకొచ్చిన వారి విశ్వాసం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? పక్షవాతం కలిగినతో మాట్లాడుతున్నాడు. చాలు చూడండి, ఇక్కడ వీరి విశ్వాసం వల్ల జరిగింది ఏంటంటే ఆ పక్షవాతము కలిగిన వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మారు మనసు లేని వ్యక్తుల కోసం మీరు మొరపెడితే, మారు మనసు లేని వ్యక్తుల కోసం మీరు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడ్డా? ఎగ్జాంపుల్ నేనే భయంకరమైన మత ఉన్మాదిలాగా ఉండేవాడిని. యేసు ప్రభు అంటే బూతులు తిట్టేవాడిని. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ బూతులు తిట్టేవాడిని. చర్చికి వెళ్ళే వాళ్ళు కనుక మా ఇంటికి వస్తే, పాస్టర్లు కనుక మా ఇంటికి వస్తే అయిపోయారంటే పిచ్చ బూతులు తిట్టేవాడిని. అలా ఉన్న నా జీవితంలో ఏ సువార్థకుడు నా జీవితాన్ని మార్చలా, ఏ పాస్టర్ వచ్చి మా ఇంటికి వాక్యం చెప్పలే. నాకు నేను ఎలా మారు మనసు పొందానంటే యేసు ప్రభు వారు నన్ను దర్శించారు. యేసు ప్రభు వారు నన్ను దర్శించడానికి కారణం ఏంటంటే మా అమ్మ చేసిన ప్రార్థన. మా అమ్మ ఏమని ప్రార్థన చేసేది తెలుసా? మోకాళ్ళు వేసి 2 చేతులు నా వైపు చాపి ఏడుస్తా ఒకటే ప్రార్థన చేసేది ప్రతిరోజు నేను మారు మనసు పొందేంత వరకు. ఏ నోటితో అయితే వీడిని తిడుతున్నాడో, ఏ నోటితో అయితే నీ ప్రజలను దూషిస్తున్నాడో, అదే నోటితో నిన్ను ప్రకటించేవాడిగా, నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడని చెప్పేవాడిగా మార్చబడాలని ప్రతిరోజు మా అమ్మ ప్రార్థన చేసేది నా కోసం. ఈ రోజు మీ ముందు ఆ ప్రార్థన కనపడుతుంది. అందుకే నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే చాలా సార్లు మన విశ్వాసం అనేది చిన్న చిన్న కార్యాల దగ్గర ఆపేసుకోకూడదు, చిన్న చిన్న వాటి దగ్గర వదిలేసుకోకూడదు. నీ నమ్మకం అనేకుల జీవితాల్లో పనిచేసిద్ది. నువ్వు నమ్మితే అనేకుల జీవితాలు మారతాయి. నన్ను అడుగుము జనుడు నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతం వరకు సొత్తుగాను ఇస్తానని దేవుడు చెప్పాడా? చెప్పలేదా? అంటే ప్రజలు ఎక్కడున్నారు? ఎవరి చేతిలో ఉన్నారు? ప్రజల జీవితాలు, ప్రజల హృదయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మీకు విషయం చెప్పనా? నీకు జరగని కార్యములు కూడా దేవుడు ప్రజల హృదయాన్ని ప్రేరేపించి జరిగించగలడు. ఎందుకంటే ప్రజల హృదయములు మార్చగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. అయితే మీకు విశ్వాసం ఉండాలి, పట్టుదల ఉండాలి, దీన హృదయం ఉండాలి. ఖచ్చితంగా వీటిని ధరించుకుందాం. దేవుని చేత మనం దీవించబడదాం.